హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వ్యవసాయ శాఖలో ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో 10th పాస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ జాబ్స్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. సో ఆ జాబ్ డీటెయిల్స్ ఏంటో మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ మేనేజ్ అనేది భారత ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలో జూనియర్ స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఒకటి రిలీజ్ చేసింది. సో ఈ జాబ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. అండ్ పే లెవెల్స్ ఏంటి, ఏ కేటగిరీకి రిజర్వ్డ్ అయి ఉన్నాయి అవన్నీ క్లియర్గా చూసేద్దాం. సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ పోస్ట్ కోడ్ వచ్చేసి JST01. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే ఒకటే ఉంది. అండ్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే OBC కేటగిరీకి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ యాంటిక్యాపెడ్ వేకెన్సీ. ఇక్కడ పోస్ట్ కోడ్ చూసుకున్నట్లయితే JST02. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఒకటే వేకెన్సీ ఉంది. అండ్ కేటగిరీ చూసుకున్నట్లయితే ST కేటగిరీకి అయితే రిజర్వ్డ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ UDC పోస్ట్ కోడ్ అనేది. అండ్ నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్లయితే ఒకటే ఉంది. అండ్ కేటగిరీ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీకి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఇది పోస్ట్ కోడ్ చూసుకున్నట్లయితే JTA. సో నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్లయితే 1 ఉంది. అండ్ కేటగిరీ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ ఉంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ పోస్టులన్నీ కూడా పే మ్యాట్రిక్స్ లెవెల్ 4 కిందకి వస్తాయి. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 25,500 నుంచి 81,100 మధ్యలో అయితే శాలరీస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నిక్ అసిస్టెంట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఇక్కడ JTE అనేది పోస్ట్ కోడ్ చెప్పుకున్నాం కదా, ఇది ఒకటే వేకెన్సీ, ఇది జనరల్ కేటగిరీకి అని. సో ఇది పే మ్యాట్రిక్స్ లెవెల్ వచ్చేసి లెవెల్ 2, అంటే శాలరీ వచ్చేసి 19,900 నుంచి 63,200 మధ్యలో అయితే మీకు శాలరీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇక్కడ పోస్ట్ కోడ్ మనం చూసుకున్నట్లయితే MTS01. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ కేటగిరీ చూసుకున్నట్లయితే OBC కేటగిరీకి రిజర్వ్డ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS02. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఒకటే ఉంది. అండ్ ఇక్కడ కేటగిరీ చూసుకున్నట్లయితే EWSకి రిజర్వ్డ్ అయింది. అండ్ పే మ్యాట్రిక్ లెవెల్ చూసుకున్నట్లయితే పే మ్యాట్రిక్ లెవెల్ 1 ఉంది. అంటే శాలరీ మీకు 18,000 నుంచి 56,900 మధ్యలో శాలరీ ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనేజ్ జూనియర్ స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో ముఖ్యమైన వివరాలన్నీ ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అంటే MANAG మేనేజ్ ద్వారా నోటిఫికేషన్ వచ్చింది. అండ్ పోస్టుల పేరు వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ కోసం అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్. ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే 18 to 30 years అనేది ఈ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి. అండ్ టోటల్గా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 23rd నుంచి అయితే అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారు. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే July 28th, 2025 ఈ లోపు అయితే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఆఫ్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ కాదు. టోటల్గా 7 వేకెన్సీస్ అన్నాం కదా. సో క్వాలిఫికేషన్స్ అంటే 10th, 12th అండ్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ తెలుగు అనేది మీకు బాగా చదవడం, రాయడం తప్పనిసరిగా అయితే వచ్చి ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఈ పోస్ట్కి గాను ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, అది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అండ్ స్పీడ్ వచ్చేసి 80 words per minute అనేది షార్ట్ హ్యాండ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఫ్రమ్ స్టేట్ బోర్డ్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి 80 words per minute అనేది మీరు టైపింగ్ స్పీడ్ ఉంది అనేసి ఇక్కడ తీసుకోవాలి. అండ్ స్పీడ్ ఆఫ్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో అయితే 80 words అయితే మీకు టైప్ చేయడం అనేది ఉండాలి, ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. అండ్ డిజేబుల్స్ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమం 2 years ఇన్ సెక్రటేరియల్ వర్క్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ హ్యాండ్లింగ్.
సో మీకు కంప్యూటర్ మీద ఫుల్ గ్రిప్ అయితే ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమం 2 years అనేది సెక్రటేరియల్ వర్క్ అయితే మీరు చేసిన వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పర్ డివిజనల్ క్లర్క్. ఈ పోస్ట్కి గాను ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అండ్ స్పీడ్ ఆఫ్ 30 words per minute అనేది ఇంగ్లీష్ టైపింగ్లో మీకు ఉండాలి. అండ్ డిజైరబుల్స్ చూసుకున్నట్లయితే 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ గవర్నమెంట్ ఆఫీస్ ఆర్ అండర్టేకింగ్ autonomous body or reputed firms లో and knowledge of government rules and regulations and office procedures and working knowledge of computers. మీకు కంప్యూటర్ మీద గ్రిప్ ఉండాలి అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి గవర్నమెంట్ ఆఫీస్లో అండ్ నాలెడ్జ్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద మీకు ఫుల్గా నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీకు ఏజ్ లిమిట్స్ వచ్చేసి 18 నుంచి 27 years మధ్య అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ బికి అండ్ 18 to 30 years మధ్య ఓబీసీ అభ్యర్థులకు అండ్ ఒకే లైన్లో 3 years సేవ్ చేసిన డిపార్ట్మెంట్ అభ్యర్థులకు వచ్చేసి 40 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే 18,000 to 81,000 per month ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజ్ అనేది మనం చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 300 rupees to 500 rupees ఉంది. అండ్ ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి వచ్చేసి 150 rupees ఉంది అప్లికేషన్ ఫీజ్ అనేది. అండ్ మీకు దీనికోసం సెలెక్షన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్లయితే రైటింగ్ టెస్ట్ అనేది ఉండదు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మిమ్మల్ని ఈ జాబ్కి అయితే సెలెక్ట్ చేస్తారు. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే June 23rd, 2025 నుంచి July 28th, 2025 లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ అన్నాం కదా, మీరు అప్లికేషన్ ఫామ్ అనేది నింపిన తర్వాత డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500030, తెలంగాణకి అయితే మీరు ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఈమెయిల్ ద్వారా పంపిస్తే మాత్రం అప్లికేషన్స్ అనేది తీసుకోరు, రిజెక్ట్ చేస్తారు. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలాంటి జాబ్స్ చేయాలి అని ఇంట్రెస్ట్గా ఉంటే ఈ వీడియో చూసిన వెంటనే జాబ్స్ కోసం అయితే అప్లై చేసేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.